హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే బ్రెడ్తో స్వీట్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనమైతే ఒక కళాయి తీసుకున్నాం. దాంట్లో ఆల్రెడీ వేడి చేసిన పాలు తీసుకున్నానండి. అవి మళ్ళీ కాస్త వేడి చేయాలి. దాంట్లో షుగర్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. బ్లడ్ సైజెస్ తీసుకున్నామండి ఒక 5. వీటిని కూడా చక్కగా ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలా కట్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఓకేనా, ఇలా ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్క దాంట్లో 4 వచ్చేటట్లు కట్ చేయాలండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేశాను. నెక్స్ట్ ఈ స్లైసెస్ అన్నీ మిక్సీలో వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పాలు కాగుతున్నాయి కదండి, అవి కాస్త చిక్కపడంగానే దాంట్లో ఇప్పుడు మనం వేరే ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు తీసుకొని పాలు కొంచెం యాడ్ చేసి లైట్గా దాంట్లో ఇప్పుడు వేడిగా ఉన్న పాలలో ఇదంతా చక్కగా మిక్స్ చేసి దీంట్లో పోసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పోస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఎమ్మటే గట్టి పడుతుందండి. కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది కాస్త ఈ విధంగా మరుగుతున్నప్పుడే ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ పట్టేసిన బ్రెడ్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో యాలకుల పొడి కూడా వేసేసానండి. బ్రెడ్ పట్టాం కదా, ఆ బ్రెడ్ని ఈ విధంగా వేస్తున్నానండి. చూసారు కదా, ఇలా వేస్తూ కలుపుకోవాలి ఉండలు రాకోకుండా. చక్కగా ఇదంతా వేసేసి మొత్తం కలిపేసేయాలండి. కస్టర్డ్ పౌడర్ది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకుంటున్నాము. బాగా మొత్తం అంతా కలిసిపోవాలండి. ఆ కస్టర్డ్ అంతా దీనికి పట్టేసేయాలి, ఆ పౌడర్ అంతా. ఓకే అండి, చూసారు కదా, అంతా కలిపేసాను. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఈ విధంగా దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. యాజ్ యువర్ విష్, మీకు ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే బాదము, జీడిపప్పులు అవి వేసేసానండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను నేను. చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా సర్వ్ చేయాలండి. మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో దీనికి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంది, మాకైతే నచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలకి వెరైటీగా ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుంది కదండి. ఓకే అండి, ఖచ్చితంగా బటర్ స్కాచ్ని అయితే మీరు యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.